హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ వెట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం హాఫ్ కేజీ పైనే ఉంది ఈ చికెన్ని. బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ అండ్ పెరుగు వేసి బాగా మిక్స్ చేశానండి. బాగా మిక్స్ చేసిన తర్వాత గరం మసాలా కొద్దిగా అండ్ మేము సూర్య చికెన్ మసాలా వాడతామండి. అందులో సూర్య చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకున్నామండి. మీరు ఏదన్నా వేసుకోవచ్చు, పర్వాలేదు. హాఫ్ అన్ అవర్ దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని మనం విజిల్ కుక్కర్ అని చెప్పాను కదా, నేను విజిల్ కుక్కర్లో 5 మినిట్స్లో వెట్ చికెన్ బిర్యానీ ఎలా రెడీ అవుతుందో చూడండి. ఇప్పుడు ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మసాలా సామాన్లు అంటే చెక్క, లవంగం, యాలకులు, మిరియాలు, జీలకర్ర, మళ్ళీ బిర్యానీ ఆకు వేసి బాగా వేగించాను. మరాఠీ పువ్వు వేసి బాగా వేగించిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు 2 గ్లాసెస్ రైస్ని నేను వాష్ చేసి దాన్ని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టకూడదు, ఒక 15 మినిట్స్ ఆ నానబెట్టుకుంటే సరిపోద్ది. నానబెట్టుకుందాం. ఈలోపు వీళ్ళేమో చేసిన వేసాలు ఇదండి. వాచ్ అంట, గోధుమ పిండితో వాచ్ రెడీ చేసుకొని చున్నీని శారీ లాగా కట్టుకుంది, బెల్ట్ని శారీ బెల్ట్ లాగా పెట్టి రెడీ అయ్యిందండి. ఇలాగా మధ్య మధ్యలో బ్రేక్ అనమాట అది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ వేగిపోయాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చి వాసన పోయేదాకా బాగా వేపించుకుందామండి. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ చికెన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆనియన్స్ దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఈ మసాలా కొంచెం గిన్నెలో ఉంది కదా, అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని ఆ మసాలా అంతా కూడా కొంచెం దగ్గరికి చేసుకొని ఆ వాటర్లో ఉంచుకోవాలి. ఈలోపు చికెన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి నార్మల్గా అది కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకుందామండి. అంటే మొత్తం మూత పెట్టకూడదు, విజిల్ మూత కాదు, నార్మల్ మూత పెట్టి దాన్ని తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసాం కదండి, ఆ వాటర్ అందులో వేసి బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఏం చేయాలి, చికెన్ కాబట్టి 3 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఇదిగోండి ఫస్ట్ విజిల్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ విజిల్ వస్తుంది, సెకండ్ విజిల్ వచ్చిందండి. 3 విజిల్స్ అయిపోయాయి. 3 విజిల్స్ కంప్లీట్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి విజిల్ పోయేదాకా దాన్ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఓపెన్ చేసి ఇదిగోండి చూడండి, చికెన్ చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో, అసలు టేస్ట్ భలే ఉంటుందండి. ఇంకా గ్యాస్ వెలిగించి కాసేపు దాన్ని కుతకుతామనిపించి తర్వాత ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా తీసేసి ఆ రైస్ని ఆ చికెన్ దాంట్లో రైస్ని వేసి కొంచెం నార్మల్గా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, బాగా కలిపితే రైస్ ఏమంటే విరిగిపోతాయి అన్నమాట. అలా ఎక్కువగా మిక్స్ చేయకుండా ఇలా నార్మల్గా మిక్స్ చేసుకొని అందులో మనం ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటరే వేసుకుందాం. ఎందుకంటే ఇది అన్నం వండట్లేదు కదా, బిర్యానీ కాబట్టి ఎక్కువ వేయకూడదు. 1 గ్లాస్ రైస్కి 1, 2 గ్లాసులు వేసాం కాబట్టి 2 గ్లాసుల రైస్కి 2 గ్లాసెస్. ఆల్రెడీ చికెన్లో వాటర్ 1 గ్లాస్ దాకా ఉంటుంది, ఆ గ్లాసు 3 గ్లాసెస్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ తగినంత వేసుకోవాలి అందులోనే. తర్వాత ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్ బిర్యానీ మసాలా ఉంటుందండి. ప్రియాలో బిర్యానీ మసాలా వేసుకుంటే అన్నిటికంటే ప్రియా బ్రాండ్లో మసాలా బాగుంటుందండి. ఆ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కసూరి మేతి కూడా కొంచెం వేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని అది వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేదాకా చూడాలి. ఈలోపు చూడండి, ఈయన వీడియో తీసి అలసిపోయారనమాట. అలసిపోయి ఇలా పడుకున్నారు. వీళ్ళేమో గోధుమ పిండితో చెవులీలు, బ్రాస్లైట్, వాచ్ అంట, వీళ్ళ వేసాలు వీళ్ళవి ఇలా చేశారు. ఇదిగోండి విజిల్ వచ్చేసింది. దాన్ని ఆఫ్ చేసేసుకుందాం. గ్యాస్ని ఆఫ్ చేసేసాను. విజిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ తినడమే ఇంకా. ఇదిగోండి విజిల్ ఓపెన్ చేసాం. వావ్, ఎంత బాగుంది కదా, చికెన్ వెట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మేమేంటంటే దానికోసం స్పెషల్గా మేము అరిటాకులు తెచ్చుకున్నాం. అరిటాకులో సర్వ్ చేసుకొని తినాలి. అరిటాకు భోజనం ఎంతమందికి ఇష్టం అండి? మాకైతే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టం. అసలు అరిటాకులో భోజనం చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. చూడండి, చూడడానికే పీస్ ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి, చికెన్ పీసు. ఇప్పుడు చికెన్ పీసెస్ వేస్తారు చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో చికెన్. అసలు టేస్ట్ కూడా భలే ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కామెంట్ చేస్తారనే అనుకుంటున్నాను.
విత్ చికెన్ వెట్ బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కొంచెం చేసుకున్నాం అనమాట. కర్రీ లాస్ట్లో చూపిస్తాను. అండ్ మేమందరం ఇలా సెటిల్ అయ్యి అది చూడండి మా మినీ థియేటర్ అనమాట. ల్యాప్టాప్లో మూవీ పెట్టుకున్నాము. నెందా మూవీ, వరుణ్ సందేశ్ది రీసెంట్ మూవీ రిలీజ్ అయింది కదండి, నెందా మూవీ చూస్తున్నాం అనమాట. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.